హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ గ్రేస్. ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు కదా. ఈరోజు మన వీడియోలో నేను మా హోమ్ టూర్ చూపించబోతున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇది బయట ఏరియా, మొత్తం బయట అంతా ఇట్లా ఫ్రీగా స్పేషియస్గా ఉండడం కోసం ఇలా వదిలేసిన. చెత్తను చూసి భయపడమాకని, ఎందుకంటే చెట్టు ఉంది, శీతాకాలం అయిపోయింది కాబట్టి ఫుల్ ఆకులు రాలిపడుతున్నాయి అనమాట. సో దాన్ని చూసి అయితే భయపడొద్దండి. ఇంకా ఈవినింగ్ కాలేదు ఊడుద్దామంటే, సో అందుకని. ఇంకా నెక్స్ట్ ఇది ఎంట్రన్స్, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇది వచ్చేసి ఎంట్రన్స్. వెల్కమ్ టు మై హోమ్. సో ఇదే నా ప్రపంచం. ఇది వచ్చేసి హాల్ రూమ్ అండ్ బెడ్రూమ్ అండ్ కిచెన్ రూమ్. ఇదిగోండి, ఇది కిచెన్ రూమ్. ఇంకా కిచెన్ రూమ్లో గ్యాస్ బండ, నెక్స్ట్ సెల్ఫ్స్ అవన్నీ పెట్టించేది. చాలా పని ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఇంకా చేయించలేదు. ఎందుకంటే చేయించాలంటే ఇవి కావాలి కదా. సో కలెక్ట్ చేస్తున్న మనీ కూడా ఇది చేయించడం కోసం. ఒకటేసారి డబ్బులన్నీ చేతిలో పెట్టుకొని చేపిస్తే బాగుంటుంది కదా అని చెప్పని ఇంకా ఏం చేయించలేదు. ఇంకా మేమైతే ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఇంట్లోనే ఉంటున్నాం. సామాన్ అన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. ప్రెసెంట్ అయితే ఈ ఇంట్లోనే ఉంటున్నాము. ఇది పెళ్ళైనప్పుడు అమ్మ వాళ్ళు పంపించిన మంచం అండ్ బీరువా. పెళ్ళైనాక మేము ఈ ఇల్లు కట్టుకున్నాక అమ్మ వాళ్ళు పంపించారు. అయితే ఇప్పుడు నేను నా హోమ్ టూర్ ఒక ఇన్స్పిరేషన్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే మాకు మ్యారేజ్ అయ్యాక మాకు ఒక ఓన్ హౌస్ కూడా లేకుండా ఉండే. అప్పుడు విలేజెస్లలో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది బాగా. విలేజెస్లలో ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇల్లులు స్థలాలు కట్టుకొని ఉన్న ఇంట్లో మేము లాస్ట్ అక్కడ ఉన్నాం అనమాట. సో అప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు చాలామంది చాలా రకాలుగా చాలా మాటలు అన్నారు. ఎందుకు ఇల్లు లేదు, ఏం లేదు, ఎందుకు చేసుకున్నావు, అవసరమా అని చాలా మాటలు అన్నారు నన్ను. అయితే ఆ మాటలు ఏవి ఉండకూడదు. అండ్ నెక్స్ట్ చాలామంది సిటీ నుంచి వచ్చిన అమ్మాయి, టౌన్లో పుట్టి పెరిగిన అమ్మాయి విలేజ్కి తీసుకొచ్చిన ఆ పిల్ల ఉండదా అని కూడా చాలా మాటలు మా వారితో కూడా అన్నారు. సో ఆ మాటలు ఏవి ఉండకూడదు అన్నట్టుగా మేము అప్పటికప్పుడు అనుకొని లోన్స్, ఇంకా చాలా ఇల్లు కట్టుకోవాలంటే అది చాలా కష్టం, అది మీ అందరికి కూడా తెలుసు. సో ఇంకా చాలా చాలా ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఫైనల్గా ఈ ఇల్లు అయితే కట్టుకున్నాం. ఈ ఇల్లు మా కష్టార్జితంతో, మా కష్టంతో కట్టుకున్నాం. ఆబ్వియస్లీ అందరూ కష్టంతో కట్టుకుంటారు, నేను కాదనను. కానీ ఇది నాకు ఇంకా చాలా మెమొరబుల్. బహుశా నేను చచ్చిపోతే కూడా ఇంట్లో ఆత్మనై తిరుగుతానేమో. ఎందుకంటే ఈ ఇల్లు అంతా ఈ ఇల్లు అంత స్పెషల్ అనమాట నాకు. అంటే నార్మల్గా ఇల్లు కట్టుకునేటప్పుడు అందరూ కూలీలను పెట్టుకుంటారు, నార్మలే. కానీ మేము మాత్రం మనీ సేవ్ చేయాలి, ఇంటికి ఇంకా డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి మేమిద్దరమే ముందుండి బేల్దారులకు సామాన్ అందించడం కానీ, ఇసుక అవన్నీ అందించడం కానీ, ప్రతి ఒక్క మా కష్టం అంతా పెట్టేసినాం దీనికి. బేస్ మఠం అయితే ఆల్రెడీ ముందే కట్టి ఉన్నది కాబట్టి బేస్ మఠం వరకు మేమేమి ఇబ్బంది పడలేదు. తర్వాత గోడలు లేపినాం. ఇవి గోడలు లేపాక ఇంకా రేకులు వేయించడానికి డబ్బులు లేకుండా ఉండే. ఇల్లు ఇంత కట్టుకొని తర్వాత రేకులు వేయించడానికి డబ్బులు లేవు. మళ్ళా అదే ఇంటికి వెళ్ళాలన్నా ఏంటని అది కూడా ఆలోచనలతోటి కూడా కొద్ది రోజులు వెయిట్ చేసినాక ఫైనల్గా మళ్ళీ 50,000 తీసుకొని వేరే చోట అట్లా తీసుకొని మళ్ళీ రేకులు వేపించేసినాం. రేకులు వేపించినాక గిలాబ్ అవ్వలేదు, ఓన్లీ ఇటుకలతోటి కట్టించేసినాము, గిలాబ్ అవ్వలేదు. మళ్ళీ గిలాబ్ అవ్వడానికి మళ్ళీ 50,000 కావాలి. మళ్ళీ 50,000 ఎలా చేయాలి అని మళ్ళీ కొద్ది రోజులు వాటి వరకు స్టాప్ చేసేసి, కానీ అలానే వచ్చినాం ఇంట్లోకి. అక్కడ ఇక్కడ ఉండే బదులు మన సొంత ఇల్లు, మన సొంత కష్టంతో కట్టుకొని ఉండే ఇంట్లో అది ఎంత కష్టమైనా మనం ఉండగలుగుతాము. నేను ఫేస్ చేసినా కాబట్టి నాకు బాగా అర్థమవుతుంది. సో ఇంకా
మొత్తము ఒక 1 year అయింటది గిలాబ్ కూడా చేపించి. 1 year కి ముందు అంటే రేకులు వేపించినాం. డోర్ కూడా లేకుండా ఉండే, ఎంట్రన్స్ డోర్ కూడా లేకుండా ఉండే, జస్ట్ దారబంధాలు పెట్టించేసి విండోస్ పెట్టేసేసినాం. ఇంట్లోకి బాగా వెళ్తురు అది రావాలని చెప్పని హాల్ రూమ్ లో విండోస్ పెట్టించినాం, బెడ్రూమ్ లో విండో పెట్టించినాం, అండ్ కిచెన్ రూమ్ లో కూడా విండో పెట్టించినాం. మేము ఏదైనా కారు అట్లాంటివి బయటికి పోవడానికి కొంచెం మా ప్లానింగ్ కూడా వేరుండే ఇల్లు కట్టుకోవడానికి. కానీ మెయిన్ ఇల్లు కట్టడానికి కారణం ఏంటంటే, ఏదైతే నోళ్ళు వాగుతున్నాయో ఇల్లు లేదని ఆ మాటలు పోవాలన్న ఒక పట్టుదలతోటి నేను మా ఆయన ఇద్దరం కలిసి ఇల్లు కట్టుకోవడం అయితే జరిగినదనమాట. సో ఇప్పుడు ఆబ్వియస్ గా ఆ మాటలు అయితే పోయినాయి, లేవు. అంటే నేనేమంటానంటే, మనని అనేటోళ్ళ నోళ్ళు ముయ్యాలంటే ఫస్ట్ మనం ఏమంటారు గట్టిగా నిలబడాలా మనం చేసుకున్న దాని మీద. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా, అమ్మ వాళ్ళని కాదని వచ్చేసి లవ్ మ్యారేజ్ చేసుకున్నా. సో అప్పుడు ఏ కష్టం వచ్చినా నేను నిలకడగా నిలబడాలి. వాళ్ళు అన్నారు కదా అని చెప్పని నేను వదిలేసిపోవడానికి నిమిషం పట్టదు. కానీ వాళ్ళ ఎదురుగా వాళ్ళ నోళ్ళు ముయ్యాలా అని చెప్పని మేము ఇద్దరం కలిసి ఉండి ఇలా కాదు ఇలా అని చెప్పనే కట్టుకున్నాము. ఇంకా చెప్పాలంటే ఈ ఇల్లు కట్టుకున్నప్పుడు మా ఏజ్ ఎంత, అప్పుడు మా వాడిది ఒక 25, నాది ఒక 23, 22 అలా ఉంటుంది అంతే. అంత చిన్న ఏజ్ లోనే మేము ఈ ఇల్లు కట్టుకోవడం అయితే జరిగింది. ఇప్పటికీ ఇంటి మీద ప్లానింగ్స్ అనేవి వేరున్నాయి. టోనీ చాలా చిన్నపిల్లడు, 1.5 year అలా ఉన్నది. వాడికి కొంచెం ఊహ వచ్చేసరికి మా ఇల్లు ఇలా ఉండకూడదు అన్న థాట్ తోటి ఇంకా మేము ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఇంకా ప్రీవియస్ గా నేనున్న ఇల్లు చూపిస్తే అక్క నువ్వు ఆ ఇంట్లో ఎలా ఉండగలిగినావు అని కూడా అడుగుతారు మీరు. ఇంకా ప్రెసెంట్ ఈ ఇల్లు చూపించడానికి కారణం ఏంటంటే, ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది ఏదైనా సరే. మనం ఒకళ్ళ నుంచి చూసే కాబట్టి మనం నేర్చుకునేది. ఇది ఒక మోరల్ ఆఫ్ ద స్టోరీ అని కూడా అనవచ్చు నా లైఫ్కి. మెయిన్గా అంత మాటల్లో చెప్పలేను నేను. మా ఇల్లు కట్టుకున్నాక మాకు వచ్చినంత ఆనందం ఇంకా లేదు. ఇంకా ఈ ఇల్లు కట్టుకున్నాకైతే నేను ఈ ఇంటి నుంచి బయట, అంటే సపోజ్ ఎవరి ఇంట్లో అయినా ఉండడానికి కూడా నాకు మనసు రాదు. అంటే ఎలా అంటే ఒక 2-3 days ఉన్నా కానీ ఎప్పుడెప్పుడు నా ఇంటికి వెళ్దామా అన్న ఫీలింగే ఉంటుంది. ఇంకా ఇల్లు అయితే చేసేది ఉంది, ఇంకా 1.5 lakh 2 lakhs వరకు ఖర్చు ఉంది. సో ఇంకా అలానే వదిలేసినాం ఇల్లు. ఈ వాల్ ని ఎందుకు ఇలా వదిలేసినాం అంటే, ఇక్కడ నాకు పెద్ద టీవీ రావాలని ఆశ. మినిమం ఒక 55 inches 63 inches, అంత పెద్దది ఉందో లేదో నాకు ఐడియా లేదు, కానీ అంత పెద్ద టీవీ ఇక్కడ రావాలి అని చెప్పని ఈ వాల్ని అలానే వదిలేసినాము. నెక్స్ట్ అందుకనే అక్కడ కరెంట్ బోర్డుకి కూడా కావాలని చెప్పి అక్కడ అలా పెట్టామన్నమాట. ఇంకా ఇక్కడ ఇట్లా చిన్నగా ఒక చిన్న సెల్ఫ్స్ రావాలి అని చెప్పని ఇదంతా ఇట్లా వదిలేసినాము. ఇంకా ఇండ్లు బాగైతే ఈ ఫ్రిడ్జ్ ఏమో అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అందుకని అక్కడ కూడా ఒక బోర్డుకి వదిలేసినాం అనమాట. ఇంకా ఇటు పక్కకి సోఫా రావాలి, సోఫా పెట్టుకోవాలి అని చెప్పని ఇది వదిలేసినాము. ఇదైతే అమ్మ వాళ్ళు మంచం తేనప్పుడు ఈ మంచమే మేము యూజ్ చేసుకున్నది. ఈ మంచం మీదనే మేము ముగ్గురం పండుకునేటోళ్ళము. అప్పటి మంచం ఇది, అమ్మ వాళ్ళు మంచం తేనప్పుడు. ఇంకా ఇటు పక్క అయితే ఇంకా ఇదే మేము చేయాలనుకున్నది హాల్ రూమ్ లో. ఇంకా కిచెన్ రూమ్ అంటే ఇంకా నార్మలే, గ్యాస్ బండ సెల్ఫ్స్ అవి చేపించాలి. కిచెన్ రూమ్ లో ఎల్ షేప్ లో గ్యాస్ బండ వచ్చేసి కింద సెల్ఫ్స్ వస్తాయి అన్నమాట. సో అది కొంచెం వర్క్ ఉంది. ఇంకా ఇది పైన ఏంటంటే, ఇది పైన ఎందుకు ఇలా ఉందంటే, మేము అవతల మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ వాళ్ళది ఇల్లు ఉందనమాట. ఆ వాల్ సపోర్ట్ తోటి ఇది ఇలా ఉంచినాము. బట్ మేము ఆ వాల్ సపోర్ట్ తీసుకోవడం మేము ఒక పెద్ద మిస్టేక్ చేసినాం ఇల్లు కట్టించే పనిలో. ఆ వాల్ సపోర్ట్ తీసుకోకుండా ఉంటే బాగుండు. అది అటుపక్క అప్పటి ఇల్లు కాబట్టి అదేమవుతుందంటే వాటర్ అనేవి లీకేజ్ అవుతున్నాయి అనమాట. వానలు పడ్డప్పుడు బాగా తుఫాన్ అవి వచ్చినప్పుడు. సో అప్పుడు ఆ వాటర్ అనేవి ఏమవుతుందంటే ఇట్లా దీంట్లో ఈ వాల్లోకి కూడా వచ్చేస్తున్నాయి ఆ వాటర్ అనేది. సో దీన్ని కూడా కొంచెం మార్చాలి, అటుపక్కన బాగు చేయాలి, అప్పుడు కానీ ఈ వాటర్ రావడం ఆగవు. ఇంకా నెక్స్ట్ ఇంకా బెడ్రూమ్లో అయితే చేంజెస్ అంటూ ఏం లేదు, ఇంకా ఇలానే బెడ్రూము. కాకపోతే ఇంకా బెడ్రూమ్లో నాకు బాగా ఆశ కోరిక అని అంటారు కదా. సో అదేంటంటే మాది ఫ్యామిలీ ఫోటో ఒకటి అక్కడ పైన ఫుల్ఫిల్ అయిపోవాలి. అంటే ఇంకొకళ్ళు పుట్టినాక అప్పుడు మా ఫ్యామిలీ అనేది ఫుల్ అయిపోతుంది కాబట్టి, సో అప్పుడు ఒక ఫ్యామిలీ ఫోటో అక్కడ వచ్చేస్తే చాలు అన్నట్టుగా, చిన్న కుటుంబానికి చిన్న ఇల్లు అన్నట్టుగా మేము మా ముగ్గురు అయితే ఇంతైతే సరిపోతుంది అని అనుకుని ఇలా కట్టుకున్నాము. కిచెన్ రూమ్ ఎందుకు చిన్నగా వచ్చిందంటే, మాకున్న స్పేసియస్లో మేము హాల్ రూమ్, బెడ్రూమ్, కిచెన్ రూమ్ చేసాం కాబట్టి కిచెన్ రూమ్కి ప్లేస్ అనేది చిన్నగా వచ్చింది. మేము ఒకవేళ హాల్ రూమ్ కిచెన్ రూమ్ అని పెట్టింటే పెద్దగా వచ్చేది. కాకపోతే బెడ్రూమ్ కూడా ఉంటే ఎవరైనా వచ్చినప్పుడు మనకి ఇబ్బంది కలగదు, వాళ్ళకి ఇబ్బంది కలగదు, పిల్లలు కూడా పెద్ద అయినప్పుడు మాకు కూడా బాగుంటుంది అని అన్నట్టుగా మేము
హాల్ రూమ్ బెడ్రూమ్ ఉంటేనే బాగుంటుంది అని ఇలా అప్పటికప్పుడు అనుకున్నాము. ముందు నుంచి కూడా ప్లానింగ్స్ ఏం లేకుండా ఉండే చేతిలో 1 lakh పెట్టుకొని స్టార్ట్ చేసినాం. ఇది ఫినిష్ అయ్యేసరికి ఈ ఇల్లు మొత్తం 3 lakhs అయింది. ఆ 3 lakhs మేము 3 years కష్టపడి దాచుకున్నాయని కాదు, తెచ్చినాయి. తర్వాత 3 years తోటి మళ్ళీ వాటిని తీర్చేసినాం. ఇంకా ఉంది. సో మళ్ళీ అప్పు చేసి వద్దు, చేతిలో డబ్బులు పెట్టుకునే చేయాలి అన్నట్టుగా దీన్ని ఇంక ఇలా వదిలేసినాము. ఇంకా సరే ఇప్పుడు ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా అవుతుంది, కానీ ప్రెసెంట్ మనకి ఇదైనా ఉంది చాలు అన్న తృప్తితోటి ఈ ఇంట్లోనే ఉంటున్నాం ఇప్పటికీ మేము. మీరు ఒకటి గమనించింటే ఈ వీడియోలో ఈ వాల్ కంటే పెయింట్ చేసినాం, అది కూడా సగం చేసినాం, సగం చేయలేదు. బెడ్రూమ్లో కూడా పెయింటింగ్ అనేది చేయలేదు, మొత్తం వదిలేసి ఈ 2 rooms అంతే ఎందుకు చేసినామంటే నేను వీడియోస్ చేసుకోవడానికి కావాలని చెప్పని ఇది ఇలా చేసినాం. కానీ ఇంతవరకు ఒక వీడియో కూడా ఇక్కడ షూట్ చేయాల, చేసిన ఒక్క వీడియో షూట్ చేసిన ఇక్కడ ఈ పెయింట్ కొట్టించినందుకు దానికి న్యాయం చేసిన. ఇంకా ఇక్కడ కూడా అంతే, ఎప్పుడైనా వీడియో షూట్ చేసుకోవడానికి సరౌండింగ్స్ బాగోకపోతే మనకు చూసే జనాలకు కూడా అంతగా ఇంట్రెస్ట్ రాదు అన్నట్టుగా మేము లోపల వరకు మక్కువ అది పెట్టించేసి వైట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అలా ఉంచేసినాం. సో ఇంకా నేను మీకు కిచెన్ రూమ్ క్లియర్గా చూపిస్తా. అందరూ బయట నుంచి చూసి ఏమనుకుంటారంటే ఇది బాత్రూమ్ అనుకుంటారు, బట్ ఇది బాత్రూమ్ కాదు, కిచెన్ రూమ్. మాకు బాత్రూమ్ అది మేము బయట పెట్టించుకున్నాం, ఎందుకంటే మాకు ఇష్టం లేదు కిచెన్ రూమ్ పక్కన బాత్రూమ్ పెట్టించుకుంటారు నార్మల్గా చాలా మంది. సో నాకు అలా ఉండడం ఇష్టం లేదు. సో అందుకని నేను ఇక్కడ బాత్రూమ్ పెట్టించుకోవాలనుకోలేదు ఇంటి లోపల. సో బాత్రూమ్ అనేది బయట పెట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పని బాత్రూమ్ అయితే బయటనే పెట్టించేసినాము, స్పేషియస్గా ఉంటుంది. ఇంకా ఇక్కడే గైస్ నేనైతే కుకింగ్ చేసేది. ఇదిగోని నేను చెప్పా కదా కిచెన్ రూమ్లో కూడా మేము విండో పెట్టించేసామని. చూడండి ఇక్కడ నుంచి వ్యూ అసలు వాన పడేటప్పుడు ఉంటుంది, మామూలుగా ఉండదు. చుట్టూ కొండ, నెక్స్ట్ ఇట్లా వ్యూ చూడడానికి కూడా బాగుంటుంది, చెట్లు అన్నీ. సో అందుకని ఇలా పెట్టించుకున్నాం మేము. అలానే మార్నింగ్ సన్ రైజ్ కూడా బాగా వస్తుంది మాకు ఇంట్లోకి ఈ విండోస్ పెట్టించుకోవడం వల్ల. సో అది ఆలోచించే మేము ఈ విండో కూడా పెట్టుకోవడం జరిగింది. నేను వంట చేసేది మొత్తం ఇక్కడే, నా చిన్న కిచెన్ రూమ్ ఇదే. ఇంకా మేము అందరూ బాత్రూమ్ అనుకుంటారు కానీ ఇది బాత్రూమ్ కాదు, నా కిచెన్ రూమ్ ఇది. బాత్రూమ్ అయితే బయట ఉంది. సో బయట ఉంటేనే బాగుంటుంది అని చెప్పని బయటనే పెట్టించుకున్నాం బాత్రూము. ఈ ఇల్లు ఒకవేళ పెద్దోళ్ళ సపోర్ట్ అన్నీ ఉండింటే ఇంకా బాగా ఎప్పుడో అయ్యుండేది ఇల్లు, బట్ మేము ఎవరి సపోర్ట్ తీసుకోలేదు. మా కష్టంతో రావాలని చెప్పని మా కష్టంతో చేసుకున్నాం. నెక్స్ట్ మా వాళ్ళ నాన్నగారు కూడా లేరు కాబట్టి ఇంకా హెల్ప్ అనేది చేసేవాళ్ళు ఎవరు లేరు. మా అమ్మ వాళ్ళు చేయొచ్చు, బట్ మేము తీసుకోలేదు, వాళ్ళ హెల్ప్ మా ఆయన ఆశించాడు కాబట్టి. ఇంకా ఇంతే గైస్, ఇంక ఇంటి గురించి చెప్పడానికి పెద్దగా అయితే ఏం లేదు. ఇంకా ఇది బాగా చేపించాక నేను మీకు అప్డేట్ ఇస్తా. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను మైక్ తీసుకున్నా, అందరూ ఏమనుకుంటున్నారు అంటే డబ్బులు బాగా ఉన్నాయి ఇలా కాడ మైక్ తీసుకున్నారు, బాగా వీడియోస్ చేస్తున్నారు అని చెప్పని. ఏం లేదు, నేను నా వీడియోస్లో వాయిస్ క్లారిటీ అనేది ఉండాలి అని చెప్పనే నేను ఈ మైక్ తీసుకోవడం జరిగింది నా శాలరీ వచ్చాక. ఎందుకంటే యూట్యూబ్లో మన వాయిస్ అనేది క్లారిటీగా ఉండాలి కాబట్టి, నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ మైక్ తీసుకున్నా. మీరు మర్చిపోయారేమో, నేనైతే మర్చిపోలేదు. 500 సబ్స్క్రైబర్స్ వస్తే మన ఛానల్లో నా లవ్ స్టోరీ వీడియో పోస్ట్ చేస్తాను. సో మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా లైఫ్లో మరిన్ని అప్డేట్స్ కోసం కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు తెలుస్తుంది. సో బాయ్ బాయ్.